హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. సో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మనకు ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరగా ఒక కొత్త ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయబోతుంది గవర్నమెంటు. అది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో భాగంగా ఫ్యూచర్ సిటీకు 5-6 కిలోమీటర్ల దగ్గరలో తిమ్మాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. తిమ్మాపూర్ అనే విలేజ్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది. సో అది ఎక్కడ ఏంటనేది మీకు ఇక్కడ మ్యాప్ రూపకంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మ్యాప్ మనం జూమ్ చేసుకొని చూసుకుంటే, సో ఇది మ్యాప్. ఇది క్లియర్ కట్గా మనం అఫీషియల్గా తీసుకున్న మ్యాప్. ఇది ఒకసారి మీరు ఈ మ్యాప్ని కనుక అబ్జర్వ్ చేస్తే, ఏదైతే తిమ్మాపూర్ అనే లొకేషన్లో రాబోతున్న కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఆర్ ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి సుమారు 350 ఎకరాల చిల్లర అనమాట. సుమారు 500 ఎకరాల చేంజ్ ఇక్కడ ల్యాండ్ ఉంది. దాంట్లో ఈ 500 ఎకరాల చేంజ్ ల్యాండ్లోనే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది ఈ తిమ్మాపూర్ దగ్గర. ఒకసారి మీరు ఈ మ్యాప్ కనుక డీప్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఒకసారి చూడండి, సర్వే నెంబర్ 38లో 350 ఎకరాలు ఇస్తుంది. అండ్ దాని తర్వాత సర్వే నెంబర్ 162లో 217 ఎకరాల ల్యాండ్. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ మొత్తం కూడా టీజీఐఐసి అండర్లో ఉందన్నమాట ఈ ల్యాండ్. సో దీన్ని గవర్నమెంటు పూర్తి స్థాయిలో దీనికి ఒక మ్యాప్ రెడీ చేసింది. డిఫరెంట్ సెక్టార్స్ కోసం అని మ్యాప్ రెడీ చేసింది. సో దీంట్లో ఇండస్ట్రీస్కి సంబంధించి 229 ఎకరాలు ఇండస్ట్రీస్కి కేటాయించింది. సో కమర్షియల్ దానికోసం 4 ఎకరాలు కేటాయించింది. ఫెసిలిటీస్ కోసం 5 ఎకరాలు, ఇన్స్టిట్యూషన్స్ కోసం 4 ఎకరాల చిల్లర కేటాయించింది. సో యూటిలిటీస్ ఇన్ఫ్రా కోసం అయితేనేమో 15 ఏకర్స్ ఇచ్చింది. రెసిడెన్సీ కోసం 4 ఎకరాలు, లాజిస్టిక్స్ కోసం 5 ఎకరాలు, ట్రంక్ టెర్మినల్స్ కోసం 12 ఎకర్స్, రోడ్లకు మొత్తం దీంట్లో ఈ ఏదైతే 500 ఎకరాల చిల్లర ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ 560 ఎకరాల ల్యాండ్లో రోడ్లు డెవలప్మెంట్ 60 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు డెవలప్ చేస్తున్నారు. ఆ రోడ్లకు మొత్తం కూడా డెవలప్ కింద వెళ్ళేది 40 ఎకరాలు రోడ్ల కింద వెళ్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది, మరి ఇందులో ఈ ల్యాండ్లో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏం రాబోతున్నాయనంటే, ఒకటి ఏవియేషన్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్స్ అంటే విమాన శాఖకు సంబంధించి, అండ్ రక్షణ రంగానికి సంబంధించి, ఇకపోతే ఐటీకి సంబంధించి ఇక్కడ కంపెనీస్ రాబోతున్నాయి, హార్డ్వేర్స్ రాబోతున్నాయి, ఎలక్ట్రిక్కి సంబంధించి కంపెనీస్ రాబోతున్నాయి. అంటే సుమారుగా ఇక్కడ వచ్చే కంపెనీస్ మొత్తం కూడా ఒక 5 నుంచి 6 సెక్టార్లు ఇక్కడ ఈ ఏరియాలో రాబోతుంది. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇది ఏదైతే ఉందో, ఈ న్యూ హబ్ ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రియల్ న్యూ హబ్ అనేది ఇది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్. మీకు సన్నగా ఒక రెడ్ లైన్లు కనిపిస్తాయి ఇందులో. సో ఈ సన్నగా ఉన్న ఈ రెడ్ లైన్స్ ఏంటంటే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ఈ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డుకి ఈ సర్వే నెంబర్ 38లో ఉన్న 350 ఎకరాల ల్యాండ్, ఈ పార్షల్ ఏదైతే ఉందో అది 1.8 కిలోమీటర్స్, అంటే సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే మళ్ళీ సర్వే నెంబర్ 162 ల్యాండ్ ఏదైతే ఉందో దానికి 2 కిలోమీటర్ల 34 మీటర్లు, అంటే సుమారుగా ఇది ఒక 2.5 కిలోమీటర్ల దూరం అనేది ఇది ఉంటుంది. ఇదంతా కూడా ఎక్కడంటే తిమ్మాపూరు. ఇది అవుతుందా అని అంటే ఇది 100% అవుతుంది. ఒక్కసారి మీకు ఇక దీనికి సంబంధించి ఏమేమి వస్తున్నాయి, ఎంత ల్యాండ్ కేటాయించారు అనేది మొత్తం మ్యాక్సిమం చెప్పాను. ఇది రావడానికి అవకాశం ఎంతవరకు ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, సో ఈ ల్యాండ్ మాత్రం ఉన్న లొకేషన్ తిమ్మాపూర్. ఈ తిమ్మాపూర్ అనేది చాలామందికి తెలిసి ఉండాలి. ఒక కేంద్ర మంత్రి, ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రికి సొంత ఊరు అది. ఆ కేంద్ర మంత్రి సొంత ఊరిలో ఇది రావడానికి మెయిన్ రీజన్ వారి అవకాశం కోసం, అంటే అవకాశం కాదు, వారి యొక్క ఆలోచన విధానం, అంటే డెవలప్మెంట్ మా దగ్గర ఉండాలనేది కొంత ఎవరైనా ఆలోచిస్తాం. సో వారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఇది. సో కేంద్ర మంత్రి గారి యొక్క ఊరు అనమాట ఇది తిమ్మాపూర్ అనేది. కందుకూరు మండలం, రంగారెడ్డి డిస్టిక్, దాంట్లో తిమ్మాపూర్ విలేజ్. ఈ తిమ్మాపూర్కి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి, ఈ విలేజ్కి సంబంధించిన కేంద్ర మంత్రికి సంబంధించిన ఊరు ఇది. ఇక్కడ కంపల్సరీ ఇది రాబోతుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్కి సంబంధించి ఇక్కడ కొత్తగా 4 ఇండస్ట్రియల్ ఏరియాస్ మన తెలంగాణకు వచ్చినాయి. అది హైదరాబాదు రీజన్ మీద వచ్చినాయి.
అవి ఇంకొక వీడియోలో ఎక్కడెక్కడ వచ్చినాయి అనేది చెప్తాను. దాంట్లో భాగంగా ఇది కూడా ఉంటుంది, అదే స్కీమ్ కూడా ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇది దీనికి సంబంధించింది. సో దీంట్లో సుమారుగా ఓవరాల్గా దీంట్లో ఒక 10,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే అవకాశం ఉంది. మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఈ ఇండస్ట్రియల్ పార్క్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ కింద చేసిందనమాట, అభియాన్ అనుకుంటా. సో ఆ అభియాన్ అనే దాని కింద దీన్ని అనౌన్స్మెంట్ చేసింది. సో అభియాన్ కాదు, భవ్య అనే స్కీమ్ కింద అనౌన్స్మెంట్ చేసింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఇది వచ్చింది. సో మీకు ఇక్కడ రాబోయే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ తిమ్మాపూరు నుంచి ఫీచర్ సిటీ ఏదైతే ఉందో ఆ ఫీచర్ సిటీ అనేది ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. సపోజ్ మనం ఇట్లా ఒకసారి లైన్ గీసుకుంటే ఇదేమో శ్రీశైలం హైవే, సో ఇదేమో టాటా రోడ్, ఇది సాగర్ రోడ్, ఇది సాగర్ రోడ్డు శ్రీశైలం, ఇది 330 ఫీట్ల రోడ్డు ఇది. సో ఇక్కడ 330 ఫీట్ల రోడ్డు ఇది. సో ఇక్కడ మనం ఇది ఫీచర్ సిటీకి వెళ్ళే రోడ్డు, ఇక్కడ యాచారానికి దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇగో ఇక్కడ మీర్ఖాన్పేట అనేది సపోజ్ ఇక్కడ ఉంది, ఇది ఫీచర్ సిటీ ల్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో తిమ్మాపూర్ కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ సిటీలో వన్ ఆఫ్ ద విలేజ్నే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 14,000 ఎకరాల ల్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది చెప్తున్నా. ఇక్కడ నుంచి ఇగో ఈ ఏరియాలో ఉంటుంది తిమ్మాపూర్, ఇది తిమ్మాపూర్, ఇగో ఈ ఏరియాలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాటా రోడ్డు ఇలా 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఈ రూట్లోనేమో 1.8 కిలోమీటర్స్, అంటే ఇది 2 కిలోమీటర్స్ ఉంటుంది, ఇదేమో 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీనికి తోడు ఇక్కడ బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడ స్టాప్ ఉన్నది. బుల్లెట్ ట్రైన్ రూట్ వచ్చేది ఇలా చెన్నై వెళ్ళేది, ఇలా బెంగళూరు వెళ్ళేది కూడా ఇక్కడ స్టాప్ ఉంటుంది అన్నమాట, జంక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఇండస్ట్రియల్స్కి సంబంధించి ఇక్కడ వచ్చేది ఏవియేషన్కి సంబంధించి కానివ్వండి, ఇంకా హార్డ్వేర్, ఐటీ, ఎలక్ట్రికల్కి సంబంధించి డిఫరెంట్ సంబంధించిన జోన్లు వస్తుంది. కాబట్టి ఇందులో ఇక్కడికి మాత్రం కంపల్సరీ మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా సరే సిటీ లోపల నుంచి రావాల్సిన వాళ్ళైనా లేకపోతే త్రిబుల్ బేస్ మీద వచ్చే వాళ్ళైనా సరే, ఎలా వచ్చే వాళ్ళని ఇక్కడ బుల్లెట్ ట్రైన్ రూట్ తీసుకొని వచ్చే వాళ్ళైనా సరే, ఇగో ఇక్కడికి ఈ తిమ్మాపూర్ జోన్ ఏదైతే ఉందో, న్యూ పార్క్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పార్క్, ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇది మీరు బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయండి. నేను అందుకనే ఫీచర్ సిటీకి సంబంధించి బాగా మీకు అప్డేట్స్ ఇస్తూ క్లియర్ కట్గా మంచి కీ రోల్స్, మంచి కీ పాయింట్స్, ప్రైమ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడతాం, నిత్యం ఇన్వెస్ట్మెంట్ పెట్టుడైతే ఉండదు. కాబట్టి దాన్ని ప్రైమ్ లొకేషన్స్ చూసుకొని, మంచి కీ లొకేషన్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. సో దీనికి తోడు దీనివల్ల బాగా డెవలప్మెంట్ అయ్యి రెంటల్ డిమాండ్స్ వచ్చే లొకేషన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే కనుక, ఒకటి మీకు కొంగరకలను కూడా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీకు మంగళపల్లి తిమ్మాపూర్ నుంచి అంటే మీర్ఖాన్పేట నుంచి అని ఆకుల మైలారం రోడ్డు అంటారు. సో మీర్ఖాన్పేట నుంచి అని ఆకుల మైలారం వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు స్ట్రైట్ తిమ్మాపూర్ నుంచి అని మంగళపల్లి మన సివిఆర్ కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. సివిఆర్ కాలేజ్ నుంచి అని మంగళపల్లి దగ్గరికి వస్తుంది ఆ రోడ్డు, పెద్ద రోడ్డు అది. సో మీకు కొద్ది గొప్ప ఇటు సైడు కొంగరకలాన్ సైడు కొంచెం అక్కడక్కడ విల్లా కల్చర్ ఒకటి వస్తుంది. సో లైక్ ఇప్పుడు ఆ ఏరియాలో వీళ్ళది ఎవరిది అన్వయ జిఎన్ఆర్ అన్వయ అని ఒక విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాటి వల్ల ఏంటంటే ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్కి జస్ట్ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉండడం వల్ల సర్వీస్ రోడ్ తీసుకొని వచ్చేస్తారు. దాంతోపాటు కొంగరకలంతో పాటు బాగా ఇంపాక్ట్ అయ్యే లొకేషన్ ఏదన్నా ఉంది అని అంటే కనుక తుక్కు కూడా మళ్ళీ బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫెసిలిటీస్ బాగా దొరుకుతాయి కాబట్టి అది తీసుకుంటారు. ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది తుక్కు కూడా. ఫస్ట్ మన మార్కుల వైజ్కి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ తుక్కుగూడకి ఇవ్వచ్చు, మనం సెకండ్ ప్రియారిటీ కొంగరకలానికి ఇవ్వచ్చు. థర్డ్ ప్రియారిటీ కింద చెప్తామా దాన్ని, సెకండ్ ప్రియారిటీకైనా తీసుకోవచ్చు, థర్డ్కైనా తీసుకోవచ్చు, ఒక విధంగా ఫస్ట్ ప్రియారిటీ కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పటికిప్పుడైతే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీర్ఖాన్పేట కూడా అంత ప్రియారిటీ ఉంది. ఎందుకనంటే మీర్ఖాన్పేట దగ్గరనే ఇప్పుడు రాబోయే మార్బేని వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ ఒక 1000 ఎకరాలలో అది డెవలప్మెంట్ చేయబోతున్నారు అక్కడ. సో మార్బేన్ సంస్థ వాళ్ళు కనుక అది డెవలప్మెంట్ చేస్తే మీకు అక్కడ కూడా విల్లా కల్చర్ ఫామ్ అయిపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు కొంగరకలాన్ వెళ్ళడం కంటే కూడా ఇక్కడికి రావడం ఈజీ. ఎందుకు మీర్ఖాన్పేటకి ఈజీ అంటున్నామంటే, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే నుంచి 200 ఫీట్ రోడ్డు ఉంటుంది, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఉంటుంది, అట్ ద సేమ్ టైం బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక మీకు ఇక్కడ ఉన్న కొంగరకలాను అంత పెద్ద కూడా ఇంపాక్ట్ కాకపోవచ్చు భవిష్యత్తులో. ఇప్పుడున్న సీన్ల ప్రకారమే థింక్ చేసుకుంటే కనుక ఈ లొకేషన్స్. సో మీరు ఈ ప్రాంతాలలో
మీ బడ్జెట్ ప్రకారంగా మీరు ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవచ్చు. కొంగర్కలాన్ కానివ్వండి, తిమ్మాపూర్ కానివ్వండి, ఇటు వచ్చేస్తే లైక్ ఏమంటాం మన రాచలూరు కానివ్వండి, లేమూరు కానివ్వండి, తుమ్మలూరు కానివ్వండి, తుక్కుగూడ. సో ఈ ఏరియాలలో మీరు ఓపెన్ ప్లాట్స్ అని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అపార్ట్మెంట్స్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు తుక్కుగూడలో అపార్ట్మెంట్ కల్చర్కి ఎక్కువ డిమాండ్ ఉంది, రెంటల్ డిమాండ్స్ కూడా రాబోతున్నాయి. దీని నెక్స్ట్ వీడియో అదే చెప్తాను. ఈ వీడియోలు ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతుంటే నేను చెప్పే ప్రతిదీ కూడా అప్డేట్ అనేది మీకు వస్తుంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. మీరు ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే, మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్లో కనుక ఉండి ఈ సౌత్ సైడ్, సో బెంగళూరు హైవే ఆర్ శ్రీశైలం హైవే ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 9390487807. థ్యాంక్ యూ సో మచ్.